ప్రభు ఇస్తున్నాడంటే దాని అర్థం ఆ వాగ్దానాలన్నిటిని మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. పక్కన వాళ్ళని తడిమి చూసి చెప్పండి, ఇట్లా వాళ్ళని తట్టి చెప్పండి, దేవుడు వాగ్దానం నెరవేర్చబోతున్నాడు చెప్పండి. వాళ్ళని చూసి వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీకు ఇచ్చిన మాటలన్నిటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. భూమి ఆకాశాలు గతించిన కూడా దేవుని మాట గతించవు. దేవుని మాటలు గతించవు. దేవుని మాటలు గతించవు. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించాలి. ఆమేన్. నీకు అనారోగ్యంగా ఉందనుకో, అయ్యా 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 అంటుంటే ఏంటి అంటే అయ్యా అయ్యా అంటుంటే ఏంటమ్మా నీ బాధ ఏంటంటే నేను చెప్పను చెప్పే ఓపిక లేదు అయ్యా అంటుంటే ఏమి లాభం ఉండదు. అప్పుడు నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పారు. ప్రభువా మీరు నన్ను స్వస్థపరచండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించాలి. ఆమేన్. నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభువా నీ రెక్కల నీడలో ఆరోగ్యం ఉందని చెప్పారు కదా, నీ రెక్కల నీడలో ఆరోగ్యం ఉందని చెప్పారు కదా, నేను నీ రెక్కల నీడలో శరణజొచ్చి ఉన్నాను, నీ రెక్కల నీడను నేను ఆశ్రయించి ఉన్నాను, నీ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థిస్తున్నాను, నీ రెక్కల నీడలో ఉన్న స్వస్థత నాకు ఇవ్వండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దయ్యపు శక్తులు ఇవన్నీ మిమ్మల్ని భయపెడుతుంది అనుకోండి, అప్పుడు మీరు ప్రభువా నీవు నాకు అధికారం ఇచ్చావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నువ్వు నాకు అధికారం ఇచ్చావు, ఆ అధికారం కలిగిన నీ నామములు ఆజ్ఞాపిస్తున్నానని శత్రువుని చూసి ఆజ్ఞాపించండి. వాగ్దానాన్ని చేతపట్టండి, శత్రువుని ఎదిరించండి, అతను మీ దగ్గర నుండి పారిపోతాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.